ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ చూడాలో తెలుసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గత వారం ఎక్కువ మంది చూసిన ది బెస్ట్ వెబ్ సిరీస్ జాబితా ఎక్కడ ఉన్నాయి తెలుసుకోండి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫస్ట్ సిరీస్ పేరు వచ్చేసి వెడ్నెస్డే సీజన్ 2. గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న ది బెస్ట్ వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది వెడ్నెస్డే సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 11 నుంచి 17 మధ్య 4 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. ప్రస్తుతానికి మాత్రం రెండో సీజన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెలలో రెండో సీజన్ కూడా రాబోతుంది. సెకండ్ వచ్చేసి సలాకార్ జియో హాస్టల్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జియో హాస్టల్ లో ఓటీటీలోకి వచ్చిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సలాకార్. ఈ వెబ్ సిరీస్ అనేది రెండో స్థానంలో ఉంది. గత వారం ఈ సిరీస్ కు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. పాకిస్తాన్ అణుబాంబు తయారీ ప్రక్రియను దెబ్బ కొట్టే ఇండియన్ స్పై చుట్టూ తిరుగుతుంది. థర్డ్ వచ్చేసి మాయాసభ. సోనీలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాయాసభ. చంద్రబాబు, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్నేహం, వాళ్ళ రాజకీయ జీవితాల చుట్టూ సాగే ఈ సిరీస్ అనేది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. గత వారం ఈ సిరీస్ కు 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తర్వాత వచ్చేసి బిందియా కే బాహుబలి. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ బిందియా బాహుబలి. ఓల్డ్ యాక్షన్ థ్రిల్లర్. బీహార్ లోని బిందియా అనే పట్టణం, అక్కడే ఒక క్రిమినల్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. గత వారం ఈ సిరీస్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తర్వాత వచ్చేసి సారే జహాं से अच्छा. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లోకి గత వారం అడుగు పెట్టిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సారే జహాं से अच्छा. ఇది కూడా సాలర్ లాగే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు పై చుట్టూ తిరిగే కథ ఇది. తయారీని అడ్డుకునేందుకు ఇండియన్ స్పై చుట్టూ తిరిగే కథ స్టోరీనే. గత వారం ఈ వెబ్ సిరీస్ కు 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కావాలనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.